హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ చిల్లీ పొటాటో. దీనికి కావాల్సింది పొటాటో అనేది పొడుగులా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని బాగా 2 టైమ్స్ బాగా కడగాలి. కడిగిన తర్వాత దీనిలోకి మనం వాటర్ పోసుకొని ఒక్క ఉడుకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిన విధంగా ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మనం కొంచెం ఒక 2 మినిట్స్ ఉడికాక ఒక జాలిలోకి వంపుకోవాలి. వంపుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దీనిలోకి మనం కొంచెం చిల్లీ పేస్ట్ వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా పొటాటోకి పట్టేటట్టు కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిలోకి ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పొడిపిండే కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది వేయకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటి మనం పొటాటో తీసుకుంటూ దానిలోకి వేసుకుంటూ మంచిగా పొటాటో గోలే వరకు బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా గోలించుకోవాలి. గోలించుకొని దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా వేరే పొటాటోస్ వేసుకొని ఆ విధంగానే గోలించుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వేరే చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ టమాటా కెచప్, ఒక హాఫ్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ పోసుకుంటూ మనం పెరుగులాగా కలిపి పెట్టుకోవాలి. చిక్కటి పెరుగులాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది వేసుకున్నాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దీనిలో కొంచెం చిల్లీ పేస్ట్ వేసుకొని బాగా చిల్లీ పేస్ట్ అనేది ముక్కలకు బాగా పడుతుంది. కలుపుకున్న తర్వాత ఒక వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఆవిరికే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కలుపుకున్న టమాటా కెచప్, కార్న్ఫ్లోర్ అది పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఉడికొచ్చాక మనం తయారు చేసుకున్న పొటాటోని వేసుకొని దగ్గరికి వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీ గల చిల్లీ పొటాటో రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్ట్